టైమ్స్ ఆఫ్ డివైషన్ ఛానల్ తరపు నుంచి గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. ఈ గవ్వల శాస్త్రం ద్వాదశ రాశిలో మేష రాశి నుంచి పెడితే మీనరాశి వరకు చూస్తున్నాం. ఇప్పుడు చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో గవ్వల శాస్త్రం పట్టి చూద్దామండి. 9 గవ్వలు 9 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి ఎలా ఉందో వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మీనరాశి వారి జాతక బలం చూద్దామండి. అలాగే ఈ రాశి ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి, చింతామణి శాస్త్రం అంటారండి, చూద్దామండి. గణిత శాస్త్రం కూడా అంటారండి. మీనరాశి వారి జాతకానికి రాహు మహర్దశ నడుస్తుందండి. ఎల్నాటి శని ప్రభావం మొదలైంది వారికి. పంచాంగ శాస్త్ర ప్రకారం గవ్వల శాస్త్ర ప్రకారం రాహు వారికి ఉచ్చస్థానంలో ఉండండి. రాహు ఉచ్చస్థానంలో ఉన్నందువలన అనుకున్నది సాధించే అవకాశం ఉన్నది. కేతు ఉచ్చస్థానంలో ఉన్నందువలన మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. నవగ్రహాల్లో వారికి శనిగ్రహం తప్ప అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబ తగాదాలు చాలా వస్తాయి, కొత్త కొత్త బాధ్యతలు చాలా వస్తాయి. ధనం ఎంత వస్తుందో అంత ఖర్చు అవుతుందండి. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది. వీరి జాతకాన్ని చూడాలంటే ప్రేమ వ్యవహారం కలిసి రాదండి. కుటుంబ బాధ్యత పెద్ద ఉంటుంది, కానీ చంచలతో గుణం వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. మీనరాశి వారి జాతకం చూడాలంటే మాత్రం స్వభావం గురు మహర్దశ స్వభావం అండి. ఆలోచన శక్తి చాలా ఉంటుంది. వయస్సు తక్కువ ఉన్నగానే మాత్రం పరిణిత శక్తి చాలా ఉంటుంది. పెద్దల్ని మాత్రం గౌరవించే గుణం ఉంటుంది. పెద్దల మాట ప్రకారం ఆచరించే గుణం ఉంటుంది. అలాగే దైవిక స్వభావం ఉంటుంది. మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, బరువు బాధ్యతలు పక్కన పెట్టే మనసులో కాదు. ఎంత బరువు అయినా సరే వేసుకొని వాటిని తట్టుకుని నిలబడే యోగబలం ఉంటుందండి మీనరాశి వారి జాతకానికి. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తప్పవండి. రేవతి నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వీరి జాతక బలం ఎలా ఉందో మీనరాశి వారి జ్యోతిష్య బలం. రెండవసారి గవ్వలేస్తే మొత్తం పడ్డాయండి. 6 గవ్వలు పడ్డాయి. శుక్రమహర్దశ గవ్వలు పడ్డాయి. శుక్రుడు కూడా అనుకూలంగా ఉండు వీరి జాతక బలంలా. ముఖ్యంగా మాత్రం కళ్యాణం, వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారికి తప్పకుండా జరుగుతుంది, కానీ ఆటంకాలు, చిక్కులు, చికాకులు తప్పవండి. ఆల్రెడీ వివాహం ఇష్ట ప్రకారం చేసుకున్న వారికైతే ఇబ్బందులు తప్పకుండా నడుస్తాయి. చాలా జాగ్రత్త డీలింగ్స్లో ఉండాలండి, డీల్ చేయాలండి. ముఖ్యంగా విదేశానం, వేరే దేశం, వేరే రాష్ట్రం, ప్రాంతంలో చదువుకోవాలని వెళ్ళే వారికి మాత్రం కలిసి వస్తుంది. అక్కడ నివసించాలనుకునే వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. అక్కడ వెళ్ళి వివాహం చేసుకుని స్థిరపడాలి, వ్యాపారం చేయాలనుకునే వారికి, ఉద్యోగం చేయాలనుకునే వరకు కొన్ని ఆటంకాలు తప్పవండి, జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం ఇది జాతకానికి రాహు మహర్దశ, శుక్రమహర్దశ గవ్వలు పడ్డాయండి. 10 గవ్వలు పడ్డాయండి. 2 సార్లు గవ్వలు వేస్తే మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి మీనరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూత భవిష్యత్తు వర్ధమానం. మూడవసారి గవ్వలిస్తే 7 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలానికి అంశబలం మంచిగా ఉన్నది. వీరి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉన్నది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పెద్దల పేరు మాత్రం నిలబెట్టే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద. ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాహు మహర్దశ 1 గవ్వలు పడ్డాయండి. శుక్రమహర్దశ 2 గవ్వలు పడ్డాయండి. మూడవసారి మాత్రం సప్త కేతు మహర్దశ ఉన్నదండి. ఈ రాహు, కేతులు, శుక్రుడు ముగ్గురు సరి సమాన గ్రహకారకులు కాబట్టి రాహుకేతులు ఛాయాగ్రహకారకుడు, శుక్రుడు రాక్షసుల గురుడు కాబట్టి వీరికి చాలా వరకు నీచుల కలయిక ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మంచివారు చెడ్డవారుగా, చెడ్డవారు మంచివారుగా మాత్రం కనిపించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలండి. దైవ సందర్శనం చేయటం, నిత్యం మాత్రం హరినామ స్మరణం చేయటం, అలాగే వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం నవగ్రహ ధ్యానం చేయటం చాలా వరకు మంచిది. అలాగే గణపతి ఆరాధన చేయటం, అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం, సద్బ్రాహ్మణులు మాత్రం సత్కరించడం, కొన్ని హోమాలు, జపాలు, నామాలు చేయించడం చాలా వరకు మంచిది కదా. కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం గవ్వలు 17 గవ్వలు పడ్డాయండి. ఓడి మాత్రం రవి మహర్దశ రాజకీయ నాయకులు కలిసి వస్తుంది. ఒకటి 7వ సంఖ్య అండి. కరెక్ట్ మాత్రం కేతు మహర్దశ చాలా వరకు మాత్రం ఏ రంగంలో ఉన్నవారికైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది. సంతానం నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా వీరు మాత్రం శనీశ్వరుని మాత్రం ధ్యానం, హోమం చేపించడం చాలా వరకు మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.